జై శ్రీరామ్, జై శ్రీ గణేశాయ నమః. భారతదేశం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక ఆధ్యాత్మిక యాత్రాభూమి. మన దేశం కేవలం భౌగోళిక సరిహద్దులో మిళితం కాలేదండి. ప్రతి అడుగులోనూ ఒక మిస్టరీ ఉంది. ప్రతి కణంలోనూ ఒక ఆధ్యాత్మికత కనిపిస్తుంది. ప్రతి గడ్డి పువ్వులోనూ ఒక దివ్యత కనిపించేలా చేస్తుంది. ఇక్కడి నదులు కేవలం నీటి మీద నడిచేటువంటి ప్రవాహాలు కావు. ఇవి మన ఆత్మశుద్ధిని కాపాడేటువంటి గంగా, యమున, సరస్వతులుగా నిలిచాయి. ఇక్కడి పర్వతాలు కేవలం రాళ్ల గుట్టలు కావు. ఇవి హిమాలయాల రూపంలో మహాదేవుని జటాజూటమై మనల్ని కాపాడుతూ ఉన్నాయి. ఇక్కడి గుహలు కేవలం భూభాగపు లోతులు కావండి. ఇవి పాతాళ భువనేశ్వర్ వంటి గుహల రూపంలో యుగ యుగాల రహస్యాలను దాచుకున్నాయి. మన దేశంలో ప్రతి ఆలయం ఒక శాస్త్ర పాఠశాల, ప్రతి పూజ ఒక శాస్త్రీయ ఆచరణ, ప్రతి మంత్రం ఒక శక్తి. భారతదేశం అనేటువంటిది ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్యోతిని చూపించినటువంటి భూమి. ఇక్కడే వేదాలు పుట్టాయి, ఇక్కడే ఉపనిషత్తులు పుట్టాయి, ఇక్కడే యోగా, ధ్యానం వంటి శాస్త్రాలన్నీ కూడా పుట్టాయండి. ఇంత అద్భుతమైనటువంటి మిస్టరీలతో నిండినటువంటి ఈ దేశాన్ని కేవలం చూడడం కాదు, అనుభవించాలి. ప్రతి అడుగులోనూ ఆధ్యాత్మికతను పిలుచుకోవాలి. అందుకే నేను గర్వంగా చెప్తా ఉన్నాను, భారతదేశం ఒక దేశం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం, ఇది ఒక మిస్టరీ, ఇది ఒక అద్భుతం అండి. అటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలలో ఒకటి వినాయకుడి తల ఉన్నటువంటి ప్రదేశం. ఉత్తరాఖండ్లో పితోరాఘాట్ ప్రాంతం, గంగోలీ హాట్ నుండి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్ అనేటువంటి ఒక గ్రామం వస్తుంది. అక్కడ ఉంది పాతాళ భువనేశ్వర స్వామి ఆలయం. ఇందులో వినాయకుడి తల దర్శించుకోవచ్చండి. దానికి కాపలాగా ఉన్నటువంటి ఆ పరమశివుడిని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే సుమారు 100 అడుగుల లోతులోకి 160 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి గుహల లోపల్లోకి వెళ్ళాలట. చాలామంది భక్తులు ప్రయత్నం చేశారు గుహలోకి వెళ్ళేందుకు. భయపడి సగం దారి వరకు వెళ్ళి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. కానీ లోపలి వరకు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటే అద్భుతమేనండి, అద్భుతమే. తెగిపడినటువంటి వినాయకుడి తల అక్కడ ఆ విగ్రహ రూపంలో కనిపిస్తుంది. ఈ గుహకు సాక్షాత్తు పరమశివుడే కాపలాగా ఉన్నాడట. తన కుమారుడని తెలియగా శివుడు ఆ శిరస్సును ఖండించడంతో పార్వతి శోక సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు ఏనుగుతల అతికించినటువంటి పరమశివుడు, లోకానికి గజముఖుడిగా కనిపించిన నీ కుమారుడు నీకు మాత్రం పూర్వరూపంలోనే కనిపిస్తాడని వరమిచ్చాడండి ఆ పార్వతీమాతకు. ఆ తర్వాత ఖండించబడినటువంటి తలపడినటువంటి ప్రదేశమైనటువంటి ఆ గృహకు వచ్చి శివుడు పుత్రవాత్సల్యంతో కాపలాగా ఉండిపోయాడండి. అక్కడే ఉండిపోయినాడు. అప్పటి నుండి త్రేతాయుగంలో సూర్యవంశపు రాజైనటువంటి ఋతుపర్ణ అనేటువంటి రాజు దర్శించుకున్నాడట గణపతి యొక్క తలను. తర్వాత పాండవులు స్వర్గారోహణ సమయంలో ఇక్కడి ఈశ్వరుడిని, గణేశుని దర్శనం చేసుకుని నేరుగా ఇక్కడి నుండి కైలాసానికి వెళ్ళినట్లుగా చెప్తారు. తర్వాత ఆదిశంకరాచార్యుల వారు దర్శించినట్లుగా చెప్తారు. ఆ తర్వాత ఈ గుహలోకి వెళ్ళినటువంటి వారు లేరు. వెళ్ళినా కొంతవరకు వెళ్ళి దర్శించుకొని వచ్చారు. అదే నిజమని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే అడుగడుగున అద్భుతమైనటువంటి దేవతా సహజ శిల్పాలు కనిపిస్తాయట. కాబట్టి ఇదే నిజమని చెప్పి అనుకుంటున్నారు. ఈ గుహ చివరి వరకు వెళ్ళినటువంటి వారు ఈ కాలంలో ఎవరూ లేరని చరిత్ర చెబుతోందండి. ఇక ఈ ఆలయం ఉన్నటువంటి గుహ కేవలం ఒక గుహలా కాకుండా చాలా గుహలు కలిసి ఉండేటువంటి సమాహారంలాగా కనిపిస్తుంది. ఈ ఆలయం దాటి వెళితే మరికొన్ని గుహలు ఉంటాయట. వాటిని దాటుకుంటూ వెళితే కైలాసానికి చేరుకోవచ్చు అంటారు నేరుగా. శివుడు ఈ గుహల గుండానే కైలాసానికి వెళ్ళాడని చెబుతారు. ప్రస్తుతం ఈ గుహల్లోకి వెళ్ళడంపై ప్రభుత్వం నిషేధాన్ని విధించిందండి. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటిది ఉండదు లోపల, గుహల లోపల. ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలకు, అద్భుతమైనటువంటి ప్రదేశాలకు నిలయమైనటువంటిది మన భారతదేశం. అందుకే మనం అందరం కూడా గర్వించాలండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.